శక్తి పెట్రోలింగ్ వాహనాలు లాంఛనంగా ప్రారంభం. ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి. ఆపదలలో ఉన్న మహిళలకు, పిల్లలకు భద్రత కోసం 6 పోలీస్ సిబ్బందితో 5 బృందాలు, ఒక్కొక్క బృందానికి ఎస్ఐ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందని, ఆపదలో ఉన్నవారికి 10 నిమిషాల్లో రక్షణ కల్పించడమే శక్తి టీం ముఖ్య కర్తవ్యమని, శక్తి మహిళా పోలీస్ సిబ్బందితో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అరికట్టేందుకు డ్రోన్ కెమెరాలు వినియోగం జరుగుతుందని ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి అన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్. మనకి రీసెంట్గా హానరబుల్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమెన్ సేఫ్టీకి సంబంధించి, చిల్డ్రన్ సేఫ్టీకి సంబంధించి ఈ శక్తి అనే పేరుతోటి ఒక యాప్ అండ్ శక్తి టీమ్స్ ఉమెన్ సేఫ్టీ కోసం ఫామ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రీసెంట్గా మనకి డీజీ సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో శక్తి టీమ్స్ అని చెప్పి ప్రతి పోలీస్ సబ్ డివిజన్కి ఒక శక్తి టీమ్, ఇది ఈచ్ టీంలో మనకి ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ఉంటారు. వాటితో పాటు 5 మంది స్టాఫ్ ఉంటారు, ఉమెన్ స్టాఫ్ ప్లస్ మేల్ స్టాఫ్ కలిపి ఉంటారు. టోటల్గా జిల్లా మొత్తం 5 టీమ్స్ తోటి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఫర్దర్గా మనకు అవసరాన్ని బట్టి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి, ఏ ఏరియాలో ఇష్యూస్ వస్తున్నాయనే దాన్ని బట్టి ఆ టీమ్స్ని పెంచడం కూడా జరుగుతుంది. బట్ స్టార్టింగ్లో ఇప్పుడు మనకి ఒక 5 టీములతోటి, 5 శక్తి టీమ్స్ తోటి ఫామ్ చేయడం జరిగింది. ఇవి 3 పోలీస్ సబ్ డివిజన్స్లో 3 ఉంటాయి. శ్రీకాకుళం సబ్ డివిజన్, టెక్కలి సబ్ డివిజన్, కాశీబుగ్గ సబ్ డివిజన్స్లో 3, అంటే మన శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో అడిషనల్గా 2 టీమ్స్ ఉంటాయి. సో ఓవరాల్గా మనకి 5 టీమ్స్ ఉంటాయి. ఈచ్ టీమ్ ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ఉంటారు, ఉమెన్ స్టాఫ్ ఉంటారు, మేల్ స్టాఫ్ ఉంటారు. వీళ్ళ మెయిన్ ఏంటంటే మనకి శక్తి యాప్ ద్వారా ఏ కంప్లైంట్ అయితే వస్తుందో ఆ కంప్లైంట్కి సంబంధించి వితిన్ 10 మినిట్స్ లోపల ఆ ప్లేస్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఎవరైనా ఉమెన్ లేదా చిల్డ్రన్ కానీ, ఆడపిల్లలు ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించి ఏదైనా ఇష్యూ ఉంది అన్నప్పుడు మనకి యాప్ ద్వారా తెలియపరిస్తే, యాప్ ద్వారా కంప్లైంట్ రైజ్ చేసినప్పుడు, ఆ ఎమర్జెన్సీ కాల్ వచ్చినప్పుడు 10 నిమిషాల లోపల అక్కడికి రీచ్ అవ్వడం జరగడం అన్నది టార్గెట్గా పెట్టుకున్నాం అందరం. దీనికి సంబంధించి వీళ్ళకి కావాల్సిన బైక్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, అవన్నీ ఇప్పుడు ఇస్తున్నాము. అడిషనల్గా ఇంకా కొన్ని వెహికల్స్ కూడా పర్చేజ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇమీడియట్గా ఇప్పుడు మనకి ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఒక 15 వెహికల్స్ తోటి అవి ఇచ్చి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ శక్తి టీమ్స్ మెయిన్ టార్గెట్ ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడైతే అది బస్ స్టాండ్స్ కావచ్చు, మార్కెట్స్ కావచ్చు, కాలేజెస్ దగ్గర కావచ్చు, లేదా ట్రావెలింగ్లో కావచ్చు, ఎక్కడైనా ఆడవాళ్ళకి అంటే ఉమెన్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, ఈ సెక్షువల్ హరాస్మెంట్ ఇష్యూస్, ఈవి టీజింగ్ కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేసి దానిపైన స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం అన్నది మన టార్గెట్. అది ఈ టీమ్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. దీంతో పాటుగా సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే ఆడవాళ్ళపైన ఏదైనా తప్పుగా వాళ్ళపైన కమెంట్ చేయడం కానీ, లేదా వాళ్ళ మార్పింగ్ ఫొటోస్, వీడియోస్ ఇలాంటివి పెట్టడం కానీ, ఇలాంటివి చేసినప్పుడు, లేదా ఫోన్ ద్వారా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, హెరాస్ చేయడం కానీ జరిగినప్పుడు దానిపైన యాక్షన్ తీసుకోవడం అనేది ఈ టీమ్స్ ద్వారా స్పెసిఫిక్గా ఈ ఏరియా పైన ఫోకస్ చేస్తారు. దీంతో పాటుగా ఇందులో ఎవరైతే తప్పు చేస్తూ దొరుకుతున్నారో వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించడం కావచ్చు, లేదా కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది. అండ్ అడిషనల్గా అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆల్రెడీ మనకి శ్రీకాకుళం జిల్లాలో సంకల్పం పేరు కింద ఏదైతే ఈ ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కూడా చేస్తున్నామో అవన్నీ ఇప్పుడు మనం శక్తి దాని కింద తీసుకొని వచ్చి అడిషనల్గా మనకి ఇప్పుడు గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారం ఇంకా ఏ ఏరియాస్ అయితే ఫోకస్ చేయమని చెప్తున్నారు అవి కూడా యాడ్ చేసుకొని ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, వీటన్నిటిలో చేయడం జరుగుతుంది. అండ్ అవేర్నెస్తో పాటుగా వీళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ అన్ని కాలేజెస్లో, స్కూల్స్లో పిల్లలకి ఈ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ అనేది ఈ టీమ్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం పోలీస్ ఫోర్సే కాకుండా బయట ప్రైవేట్గా ఎవరైతే మనకి ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్లో ఎవరికైతే అది అలవాటు ఉందో, ఎక్స్పర్టీస్ ఉందో వాళ్ళని పిలుచుకొని వచ్చి అన్ని స్కూల్స్లో, అన్ని కాలేజెస్లో పక్కా ఇది చేయడం అనేది జరుగుతుంది. అది ఆల్రెడీ 1-2 స్కూల్స్లో స్టార్ట్ చేస్తే మిగిలిన స్కూల్స్, కాలేజెస్లో కూడా అది చేయడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా మన రిక్వెస్ట్ ఏంటంటే మీడియా ద్వారా పబ్లిక్కి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే శక్తి యాప్ ఏదైతే ఉందో మన ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో ఏదైతే యాప్ ఉందో అది దయచేసి అందరూ అది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి.
ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నెంబర్ని అందులో ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మీ ఇల్లు ఉంది, మీ ఫోన్ నెంబర్ ఏంటి, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు అందులో ఆ శక్తి యాప్లో మనకి ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయో అవి వాడుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇందులో మనకి హోమ్ పేజ్లో మనకి డైల్ 112 కాల్కి సంబంధించి ఉంటుంది, లేదంటే కంప్లైంట్ ఏదైనా రైజ్ చేయాలన్నా ఉంటుంది, లేదంటే మిస్సింగ్ చిల్డ్రన్కి సంబంధించి కంప్లైంట్ రైజ్ చేయడం కానీ, లేదంటే మన జిల్లాలో ఉన్న నైట్ షెల్టర్స్, అంటే మనం ఏ ఏరియాలో అయితే వెళ్తున్నామో ఆ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న నైట్ షెల్టర్స్ ఏమున్నాయన్న డీటెయిల్స్ కూడా ఉంటుంది. వీటితో పాటుగా మధ్యలో చూస్తే SOS అని ఒకటి ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ కాల్ అనమాట. అంటే మనం దీని నుంచి కాల్ చేసినా లేదా ఫోన్ షేక్ చేసినా కూడా కాల్ అనేది మన కంట్రోల్ రూమ్కి వస్తుంది. సో దట్ ఏంటంటే అక్కడ ఎవరైతే ఆ డిస్ట్రెస్లో ఆ ప్రెషర్లో ఉన్నారో, వాళ్ళు ఏదైతే ఇబ్బంది ఎమర్జెన్సీలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి రెస్పాండ్ అవ్వడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇది కాకుండానే మనకి మన చుట్టుపక్కల ఉన్న ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ సంబంధించి కంప్లైంట్స్ రైజ్ చేయొచ్చు, ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకోటి మేజర్ ఫీచర్ ఏంటంటే సేఫ్ ట్రావెల్. అంటే మనం ఒక ఆటోలోనో, ఒక బస్లోనో, ఒక క్యాబ్లోనో వెళ్తూ ఉన్నప్పుడు ఏ వెహికల్లో వెళ్తున్నామన్న ఇన్ఫర్మేషన్ని మన ఎమర్జెన్సీ కాంటాక్ట్స్, అంటే అది మన పర్సనల్ కాంటాక్ట్స్ కావచ్చు, లేదంటే మన ఎవరివైతే మనం ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ 2 నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కాంటాక్ట్స్కి ఆటోమేటిక్గా అది ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే మనకి ఇది సేఫ్ ట్రావెల్ ఆప్షన్ యూజ్ చేస్తామో. ఇది కాకుండా మనకి డిస్ట్రిక్ట్లో ఉన్న పోలీస్ కాంటాక్ట్స్ ఏమేమి ఉన్నాయంటే అన్ని పోలీస్ స్టేషన్ నెంబర్స్, వాటి లొకేషన్స్, అన్ని ఆఫీసర్స్ యొక్క నెంబర్స్ అవన్నీ అందులో ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనం ఉన్న లొకేషన్కి దగ్గరలో పోలీస్ స్టేషన్ ఎంత దూరంలో ఉంది, ఎక్కడ ఉందన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ఉంటుంది. ఇది కాకుండా మనకి రీసెంట్గా గవర్నమెంట్ ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొని వచ్చిందో దాన్ని కూడా శక్తి యాప్ తోటి ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఆ ఫీచర్స్ కూడా ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో మన రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ అందరూ, ఆల్రెడీ పోలీస్ వాళ్ళు అందరూ యూజ్ చేస్తున్నారు, పబ్లిక్ అందరూ కూడా ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇంపార్టెంట్. జస్ట్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకు అది సరిపోదు, మన ఫోన్ నెంబర్ అందులో పెట్టి మన డీటెయిల్స్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఎమర్జెన్సీ కాల్లో కానీ లేదా ఇప్పుడు చెప్పిన యాక్టివిటీస్లో ఎందులో అయినా కూడా మనం ఈ యాప్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా ఈ శక్తి యాప్, శక్తి టీమ్స్ తోటి కలిపి మనము ఆల్రెడీ ఏదైతే డ్రోన్ సర్వేలెన్స్ వాడుతున్నామో ఈ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఈ ఉమెన్ బీట్స్ ఏవైతే ఈ శక్తి టీమ్స్ బీట్స్కి ఏవైతే వెళ్తున్నాయో, అది కాలేజెస్ దగ్గర కావచ్చు, మార్కెట్ కావచ్చు, లేదంటే పబ్లిక్ ప్లేస్ ఏ ప్లేస్లో అయినా బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ ఇలాంటి వాటికి ఆటోమేటిక్గా వీళ్ళు డ్రోన్ కూడా క్యారీ చేయడం అనేది జరుగుతుంది అక్కడికి. సో ఇదే టీమ్స్ ఆ డ్రోన్స్ కూడా ఫ్లై చేయడం జరుగుతుంది. సో వాటికి కూడా మనం కొత్త డ్రోన్స్ అనేది పర్చేజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడున్న 3 డ్రోన్స్ కాకుండా కొత్తగా పర్చేజ్ చేస్తున్నాము. సో ఈ టీమ్స్ అన్నవి ఆటోమేటిక్గా డ్రోన్స్ని అక్కడ వాడతాయి. మఫ్టీలో ఉండి డ్రోన్స్ వాడడం, అక్కడ ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళని ఆటోమేటిక్గా రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి వాళ్ళని పట్టుకోవడం అనేది జరుగుతుంది. సో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున అండ్ ఏపీ పోలీస్ తరఫున, ఎస్పెషల్లీ శ్రీకాకుళం పోలీస్ తరఫున మన రిక్వెస్ట్ ఏంటంటే ఈ శక్తి టీమ్స్ అండ్ ఈ శక్తి యాప్ ఏదైతే ఉందో అది పబ్లిక్ అందరూ, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు, ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలన్నది మన మీడియా ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.